క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. తెలంగాణలో ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటును కల్పించింది ప్రభుత్వం. రంజాన్ నెల సందర్భంగా డ్యూటీ టైంని కుదించింది. ఈ నిర్ణయంపై బీజేపీతో పాటు హిందూ సంఘాలు కూడా మండిపడుతున్నాయి. హిందూ పండుగల సమయంలో ఎందుకు సర్క్యులర్ జారీ చేయలేదని నిలదీస్తున్నాయి. తెలంగాణలో కులగణన వేళ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ సెగపుట్టిస్తోంది. ముఖ్యంగా బీజేపీ ఆ సర్క్యులర్పై అగ్గి మీద గుగ్గిలమవుతోంది. ముస్లింలకు రిజర్వేషన్లు కట్టబెట్టడానికే బీసీ జనాభాలో కోత పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ ఈ మధ్య రిలీజ్ చేసిన సర్క్యులర్పై మరింత మండిపడుతోంది. మరికొద్ది రోజుల్లో రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ఇంతలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది తెలంగాణ సర్కార్. ప్రభుత్వ, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నమాజ్ కోసం సాయంత్రం 4 గంటలకు ఆఫీసుల నుంచి బయటికి వెళ్లేందుకు అనుమతిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇదే సర్క్యులర్ నవరాత్రుల సమయంలో ప్రభుత్వం ఎందుకు రిలీజ్ చేయలేదని ప్రశ్నిస్తోంది. రంజాన్ టైం కంటే సాయంత్రం 4 గంటల తర్వాత పోచడం, నువ్వు రంజాన్ కు 4 గంటల తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు పెట్టి పోతే మాకు ఏం ఇబ్బంది లేదన్నా. కానీ ఏం పాపం చేసిందా, అయ్యప్ప స్వామి ఏం పాపం చేసిందన్నా. ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే బాగా తెలిస్తే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఏం లేదు. భవానీ దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు. శివమాలప్పుడు శివరాత్రి వస్తుంది, శివం చేస్తే వాళ్ళకి ఎగ్జామ్షన్ లేదు. అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బిచ్చ బతికేది వాళ్ళ హిందువుల పరిస్థితి. ఇవాళ మేము మాట్లాడితే మేము మతతత్వాలం. నవరాత్రి హిందువులకి ఒక పెద్ద పండగ. 9 రోజు ఒక పొద్దు ఉంటారు. అప్పుడు ఇట్లాంటి సర్కులర్ రిలీజ్ చేయాలని మీకు ఆలోచన రాలేదా? హిందూ ఫెస్టివల్ కి ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు మీ గవర్నమెంట్, అది మీకు కనబడుతుందా? ముస్లిం సోదరు వల్లనే నేను ముఖ్యమంత్రి అయినా, హిందూ ఓట్ల వల్ల నేను ముఖ్యమంత్రి కాలేదు. అదే ఆలోచన మీలో ఉంటే ఆ ఆలోచన తీసేయండి. ఎవరి అభ్యంతరాలు ఎలా ఉన్నా ప్రభుత్వం మాత్రం రంజాన్ మాసంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రంజాన్ ఏర్పాట్లపై సమీక్షించారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. జీహెచ్ఎంసీ, పోలీస్, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, R&B విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మరోవైపు ప్రభుత్వం రిలీజ్ చేసిన సర్క్యులర్ను స్వాగతించారు ఎంపీ చామల కిరణ్. ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా సాయంత్రం 4 తర్వాత వాళ్ళు సెలవు తీసుకునే విధంగా ఒక గవర్నమెంట్ ఆర్డర్ తీయడాన్నే మనకు అర్థమవుతుంది. గతంలో దసరా, సంక్రాంతి లాంటి ఇంపార్టెంట్ ఉత్సవాలప్పుడైనా కూడా ముఖ్యమంత్రి గారు వీలైనంత వరకు ప్రజలను దృష్టిలో పెట్టుకుని పరిపాలించే విధంగా ముందుకు పోతున్నారు. కాబట్టి ఇటువంటి మంచి నిర్ణయాన్ని ముస్లిం సోదరుల తరపు నుంచి నేను ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను. తెలంగాణలో నేతలు ఈ మధ్య ఏం మాట్లాడినా అవి జాతీయ స్థాయిలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. లేటెస్ట్ గా సర్క్యులర్ సెగ కూడా అంతే హాట్ టాపిక్ గా మారింది. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.